టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు, నిలువరించిన కానిస్టేబుల్పై దాడి. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, వెంటనే డ్రైవర్ను అరెస్ట్ చేయాలన్న స్థానికులు. రాష్ట్ర గనులు భూగర్భ వనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎదుటవారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియచేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. మరి బక్రీద్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ మరి పండుగ తర్వాత బక్రీద్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించుకుంటారు. ఆ రోజున మరి హజ్ యాత్రకి మరి ఉమ్రాకి వెళ్ళినటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున ఆ సమయంలో అక్కడ చేరి అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరి దానికి నిరతగా మరి ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మరి నిర్వహించుకుంటాం అన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ భోజనాలు పెడుతూ, బిర్యానీలు వండుతూ, మరి కులమతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. జోగి రమేష్ ఇంటిపై దాడి. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపై రాళ్ల దాడి. కొందరు తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ రౌడీ షీటర్లు ఒక కారు వేసుకొచ్చి జోగి రమేష్ గారి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇది చాలా అమానుషం. ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తుంటాయి, గెలుస్తుంటారు, ఓటములు, విజయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత నీచానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి దాపురించిందంటే ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం ఎక్కడ పోతున్నాం. ఇప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళినందుకే పెద్ద రాతాంతం చేసి
అక్కడ దాడికి వచ్చారని చెప్పి క్రియేట్ చేశారు. లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకారం ఈ ప్రణాళికలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. సమయానికి రమేష్ గారు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు లేరు. వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రాళ్ల దాడి అందరితో కానిస్టేబుల్ ఎవరో వీరోచితంగా పోరాడి ఆపగలిగాడు ఆయన. అప్పటికే వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు. ఇది ఏమైనా ప్రజాస్వామ్యానికి మాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే, రాళ్లదాడి వాళ్ళు మీరు చేయొచ్చు, రేపు ఇంకోటి చేయొచ్చు. రాళ్లదాడి అనే సంస్కృతిని తీసుకొస్తే సామాన్య జనం బ్రతికే పరిస్థితి ఉంటుందా? సామాన్యుడు వాళ్ళ బతికి కట్టి తిరగలిగే పరిస్థితి ఉంటుందా? ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులారా, ఈ పరిస్థితిని మీ అందరూ ముక్తఖండంతో ఖండించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టుకున్నారు. సంతోషం, మీరు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందండి. అంతేగాని ఈ రౌడీ రాజకీయం, ఈ రాళ్ల దాడులు, కత్తుల దాడులు, సామాన్య జనంపై దాడులు చేయడం అమానుషం, ఘోరం. మీరు ఈ పద్ధతిని విన్నాడకపోతే ఇంతకు మూడింతలు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని అది ప్రజాస్వామ్యయుతంగా మీకు తెలియజేస్తున్నాను. ఖబర్దార్. అవనిగడ్డ నుంచి గుడివాడ వస్తున్న అవనిగడ్డ డిపో ఆర్టీసీ బస్సు అయంకి నాగవరపాడు వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని ఆదివారం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో స్థానికులు రహదారికి అడ్డంగా బైఠాయించి ఆర్టీసీ డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేయాలని రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపై విచారణ చేపడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కురవ సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించింది కురవ సామాజిక వర్గానికి చెందిన వారే అని వారు తెలిపారు. కనుక దాసు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ వెంటనే జీవోను జారీ చేయాలన్నారు. కురవ సామాజిక వర్గానికి చెందిన 2 ఎంపీలు, రాష్ట్ర మంత్రి సవితాను తదితరులను సత్కరిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏఎల్ఎన్ నాగభూషణం, రాష్ట్ర అధ్యక్షుడు బి ఆంజనేయులు, ఎన్నికల చైర్మన్ ఎన్ ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నా నమస్కారం. నా పేరు బిల్లే ఈశ్వరయ్య, రాష్ట్ర కురువ సంఘం ఎలక్షన్ కమిటీ చైర్మన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా కురువ కులానికి 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. మరి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఎస్ సవితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. మరి మా రాష్ట్ర కురువ సంఘం తరపున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని గుర్తించి రాయలసీమలో ఉన్నటువంటి 6 పార్లమెంటు స్థానాల్లో 1 స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, 1 స్థానం బీజేపీకి ఇవ్వడం, మిగిలిన 4 స్థానాల్లో 2 స్థానాలు మా కురుబకులస్తులు కేటాయించడం, హిందూపురం, ఇంకొకటి కర్నూలు, 2 కూడా అత్యధిక మేరకు మా ఎంపీలు గెలవడం జరిగింది. రాష్ట్ర కురువ సంఘం తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత విజయవాడలో మా కురువ కులానికి ఎలక్షన్ కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు మా కులం బీసీలలో ఉన్నటువంటి 134 కులాలలో కురువ కులం కూడా ఒక అత్యధిక మెజారిటీ జనాభా కలిగినటువంటి కులం. పల్లి ఆంజనేయులు, అడ్వకేట్, రాష్ట్ర కురువ సంఘం ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో కురుబలు మరి దాదాపు
30 లక్షల మంది జనాభా ఉన్నాము. మరి రాయలసీమ జిల్లాలో 36 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి ఓటర్ల 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అన్యాయంగా అన్నా క్యాంటీన్ను తొలగించి పేదల పొట్ట కొట్టారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు. హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలపైన సాధన కమిటీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర యువజన జరిగి 10 ఏళ్లవుతున్న పార్లమెంట్లో, రాజ్యసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు పరుస్తామని చేసిన వాగ్దానాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. గతంలో ప్రతిపక్షం ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన నేతలు రాష్ట్ర హక్కుల కోసం గొంతెత్తి సాగారని, నేడు అధికారంలోకి వచ్చిన ఈ 2 ప్రధానమైన పార్టీలు హోదాపై స్పష్టమైన ప్రకటన కేంద్రంతో చేయించాలని కోరారు. రాజ్యసభలో బలంగా ఉన్న వైసీపీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మన 10 ఏళ్లుగా ఏ సమస్య అయితే మన రాష్ట్రం ప్రజలందరూ కూడా పదే చర్చించుకుంటా ఉన్నామో ఆ సమస్యగానే ఉంది. ఎన్నికల సందర్భంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరూ కూడా మాట్లాడాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసినా సరే దురదృష్టవశాత్తు మేజర్ మీడియాలో రాకపోయి ఉండొచ్చు. ఇక్కడ విద్యార్థి యువజన నేతలు కూడా ఉన్నారు. విద్యార్థి యువజన సమరయాత్ర 1-2 రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కూడా వామపక్ష సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిలబడి పోరాడారు. హోదా, విభజన హామీల గురించి పెద్దలు ఇప్పటికే మాట్లాడారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి. రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఒక సజీవమైనటువంటి సమస్య. ఇది ముగిసిన అధ్యాయం, అది ఇది అని చెప్పే మాటలకి అర్థం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాగు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో జేడీయూ, తెలుగుదేశం పార్టీల మీద ఆధారపడి ఈరోజు అక్కడ ప్రభుత్వం నడుస్తున్నది. జేడీయూ ఆల్రెడీ బీహార్కి వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ బీజీకే ప్రసాద్, ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 1974వ సంవత్సరంలో తమ అసోసియేషన్ ఏర్పాటు చేశామని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, సుమారు 500 మందికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా పంపిణీ చేశామన్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన అమ్మ కళ్యాణ మండపంలో
జిల్లాల్లో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, అలాగే ఉచితంగా కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు వారు వివరించారు. 22వ తేదీన మురళీ ఫార్చ్యూన్ హోటల్లో స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి ఫైనాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని వారు వివరించారు. ది కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మా కళ్యాణ మండపంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి, ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ప్రభుత్వ దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్, అలాగే లయన్స్ క్లబ్లు, అలాగే మన రోటరీ క్లబ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలో ముందుండాలి. అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్య అలాగే సేవలు కానీ అన్నీ కూడా అందేటట్టుగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి. మంచి కార్యక్రమం ఇది. హృదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములైనటువంటి మెడికల్ సిబ్బందిని, డాక్టర్స్ని, అలాగే అసోసియేషన్ సిబ్బందిని, అసోసియేషన్ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి తగిన అండగా ఉంటాం, తగిన తోడ్పాటు చేస్తాం. ఇవాళ ప్రైమరీ హెల్త్ అనేది గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వంలో ఎక్కడైనా చూస్తే హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీకి సేవలు కూడా లేవు. అంటే వాళ్ళకేదో బకాయిలు ఉన్నాయని వాళ్ళందరూ డాక్టర్లు, హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మూసేశారు. ఎవరు కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోవట్లా. ఇలాంటి స్థితిలో ఇలాంటి మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. దీంట్లో ఇక్కడ నెఫ్రాలజీ కానీ, హార్ట్ కానీ, ఐ కానీ, అలాగే మిగిలినటువంటి మెయిన్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి అన్ని టెస్టులు ఉచితంగా చేయడమే కాకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం. ఇలాంటి వాటికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు మేమందరం కూడా తప్పనిసరిగా అండగా ఉంటాం. మరింతగా ఇలాంటి సేవలు చేస్తే రాష్ట్రంలో జరిగిన భూదందాలు, మద్యం, స్మార్ట్ మీటర్లు, బైజూస్, పోలవరం నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం లౌకికత్వం, ఫెడరల్ హక్కులు, రాజ్యాంగ సంరక్షణ తదితర అంశాల్లో ఒక లౌకిక పార్టీగా తెలుగుదేశం గట్టిగా నిలబడుతుందని, సుపరిపాలన అందిస్తున్న ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్న తిరుమలను రాజకీయ నాయకులు పునరావాస కేంద్రంగా మార్చారని ఆయన నిప్పులు చెరిగారు. అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. జగన్ స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారన్నారు. పంచభూతాలను ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏపీని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మాజీ సీఎం జగన్ చేశారని భానుప్రకాష్ తెలిపారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నియంత పాలన నుంచి, ఒక రాక్షస పాలన నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అంధకార ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా మార్చడానికి ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక చెంప పెట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాల కాలంలో తన చేసినటువంటి పనుల మీద ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద, గోడల మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. గుండెల్లో దడ బుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో దడ బుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో తిరుమలలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో వారికి నచ్చని వారికి స్వామివారి దర్శనం టికెట్ కూడా అమ్మలేదన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల రాజకీయ నాయకులు పునరావాస కేంద్రంగా మార్చారని ఆయన నిప్పులు చెరిగారు. అంధకార ప్రదేశ్గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్గా మార్చేందుకు ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారన్నారు. పంచభూతాలను ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏపీని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మాజీ సీఎం చేశారని భానుప్రకాష్ తెలిపారు. లోని ఎంబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఎం పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, రాష్ట్రంలో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు తదితర అంశాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ సమీక్షించింది. అరకు పార్లమెంట్, రణపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఎం వచ్చిన ఓట్ల పట్ల రాష్ట్ర కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో వచ్చిన అనుభవాల ఆధారంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చక్కదిద్దుకొని ప్రజా పునాదిని పెంచుకునేందుకు రానున్న కాలంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ విజయవాడలో జరిగాయి. అఖిల భారత నాయకులు బివి రాఘవులు, ఎంఏ బేబీ దీనికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త పరిస్థితిని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి సిపిఎం తన వైఖరిని నిర్ణయించుకుంది. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా ఎదురు దెబ్బ తినది. దాదాపు దేశ ప్రజలు అత్యధిక మంది బీజేపీని తిరస్కరించారు. బొటాబొట్టి మెజార్టీతోటి కేంద్రం మీద పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి ప్రజలు తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు తెలుగుదేశమే. అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి హక్కుల్ని కాపాడటంలో తెలుగుదేశం కృషి చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిని ఉపయోగించుకొని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం. ఎన్డీఏ అని పిలవటం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని రాష్ట్రం మీద కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం యొక్క ఉనికిని, గుర్తింపుని రద్దు చేసి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ ఆధిపత్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దీనికి మోడీయే నాయకత్వం ఇస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ రకంగా తెలుగుదేశం యొక్క ఉనికిని గత 50 ఏళ్ల నుంచి కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నామని కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జయప్రకాష్ నారాయణ తెలిపారు. ప్రజల నుండి అపూర్వమైన స్పందన ప్రశంసనీయమని, పేద ప్రజల కోసం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజ అనంతరం వివిధ ఫైల్స్ పై సంతకాలు చేశారు. బాధ్యతలు తీసుకున్న బీజేపీ సీనియర్ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి సత్యకుమార్ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని
ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానిక. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై మహాకూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా అమలు కోసం త్వరలో రాష్ట్రాన్ని ఉన్న విద్యార్థులు, యువజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రారంభించనున్న సందర్భంగా అజిత్ సింగ్ నగర్ అమెరికన్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. 100 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని సంతకం చేశారని వెల్లడించారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదలకు పండగే అని అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సవ్యంగా చేస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక అవకతవకలకు, కుంభకోణాలకు పాల్పడ్డారని, త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2014, 2019 పేదవాడికి పట్టినన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని 100 రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3000, 4000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి, మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. ఇవాళ మళ్ళా మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ, ప్రియా సోమేశ్వరరావు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం. పేదవాడికి పట్టిడన్నం పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే, పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది. ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం. ఆ బాధ్యతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర కురువ సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమలో అభ్యర్థులు గెలుపోటములకు నిర్దేశించి కురువ సంఘాన్ని గౌరవించి 2 ఎంపీ సీట్లు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రతినిధులు అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేనేత పదవితో పాటు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా సంఘానికి కేటాయించాలని ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కురువ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు గొర్రెల కాపర్లకు జీవిత బీమా కల్పించాలన్నారు. సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిపై
న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో 3600 కిలోమీటర్ల రోడ్డు తాగునీరు పూర్తి చేస్తామని, గతంలో అమరావతి కోసం 48,000 కోట్లతో టెండర్లు పిలిచి 10,000 కోట్ల వరకు చెల్లింపులు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపైన విచారణ చేపడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారన్నారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతి నిర్మాణంకు 2.5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నామన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 2 నెలల్లోనే 33,000 ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చారన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్ని ఆల్మోస్ట్ ఆల్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు, నిలువరించిన కానిస్టేబుల్పై దాడి. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, వెంటనే డ్రైవర్ను అరెస్ట్ చేయాలన్న స్థానికులు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.